ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. మొదటి దిన వృత్తాంతములు 17వ అధ్యాయము 24వ వచనం నుండి దావీదు రాజు యొక్క ప్రార్థన. దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. తన సంతతి నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన బిడ్డలు స్థిరపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు. మరి బిడ్డలు స్థిరపరచబడడం అంటే మన మట్టుకు వారు మంచి హోదాలలో ఉండడం, మంచి ఉద్యోగాల్లో స్థిరపరచబడడం, మరి అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద హోదాలు కలిగి ఉండడం, స్టేట్లో స్థిరపడి ఉండడం, ఇవన్నీ మనకు కావలసినవి. మన బిడ్డలు ఇలా ఉండాలి అని మనం కోరుకుంటాం. కానీ దావీదు రాజు కోరుకునేది దేవుని సన్నిధి. రాజు కావలసింది దేవుని సన్నిధి. ఆయన ఏమంటున్నాడంటే, నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడునుగా. నీ దాసుడైన దావీదు సంతతి దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు ఎక్కడ స్థిరపరచబడాలి? నీ ఎదుట స్థిరపరచబడాలి. దేవుడవైన నీ ఎదుట, నీ దాసుడైన దావీదు సంతతి అనగా ఆయన మాట్లాడుతున్న ఆ సంతతి నీ ఎదుట స్థిరపరచబడాలి. దేవుని ఎదుటనే తన సంతతి స్థిరపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీకు సంతతి కలగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు. దేవుడే తెలియజేసి ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు. ఏమని? నీ దాసునికి మరి సంతతి కలుగజేస్తుందని నీవు తెలియజేసి ఉన్నావు కనుక నీ సన్నిధిని విన్నపం చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగింది. దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. దేవుడు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనోధైర్యం కలిగిందట. నీ సన్నిధిని విన్నపం చేయుటకు, సన్నిధిలో విన్నపం చేయుటకు కూడా మరి మనోధైర్యం కావాలి. దేవుని మాట యందు విశ్వాసము, నమ్మకము, అప్పుడు మనోధైర్యం వస్తుంది. ఆ విశ్వాసమే లేకపోతే మనోధైర్యం రాదు. మరి విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యం కలిగేను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ప్రార్థన మరి ఏమంటున్నాడంటే, యెహోవా, నీవు దేవుడవి ఉండి నీ దాసునికి మేలు దయచేసదు అని సెలవిచ్చి ఉన్నావు. ఎందుకంటే నీవు దేవుడవు. మరి దేవుడవై ఉండి కూడా నీ దాసునికి మేలు దయచేసేదామని నీవు సెలవిచ్చి ఉన్నావు. ఇది నీ సెలవు. మరి ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా. చూడండి, మళ్ళీ ఒకసారి ఆయన దేవుని ప్రార్థన చేస్తున్నాడు. నీ దాసుని సంతతి నిత్యము ఎల్లప్పుడూ నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింపాను అనుగ్రహించి ఉన్నావు. అవును, దేవుడు మన సంతతిని ఆశీర్వదించే దేవుడుగానే ఉంటాడు. దేవుడు మన సంతతిని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము మన సంతతి ఎప్పుడు దేవుని సన్నిధిలో స్థిరపరచబడవాడు. మనం ప్రార్థన చేసేవారి దావీదు రాజు యొక్క ప్రార్థన. రాజుల సంతతి మరి చక్రవర్తులుగాను రాజులుగాను వారు స్థిరపరచబడి ఉంటారు. వారు అదే కోరుకుంటారు. నేను రాజు అయితే నా కుమారుడు కూడా రాజు కావాలి. కానీ దావీదు కోరుకున్నది దేవుని యొక్క సన్నిధి. అందుకే నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింపాను అనుగ్రహించున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి. అవును, ఒక మాట, నీవు ఆశీర్వదించిన ఎడల, ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలను ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఎవరు కూడా వాటిని తొలగించరు. అటు శక్తి ఎవరికి కూడా లేదు.
ఒక దేవునికే ఉంది. అందుకే అంటున్నాడు, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఎప్పటికీ ఆశీర్వదింపబడు. మన సంతతిని ఆశీర్వదించే గొప్ప దేవుడుగా దేవుడు ఉంటున్నాడు. మన సంతతి ఎప్పుడు, మన బిడ్డలు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడాలని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దావీదు రాజు చూడండి, సంతతి కొరకు ఎంతగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధి రాజుగారికి, దావీదు రాజుగారికి చాలా ఇష్టం. నిన్నటి రోజున కూడా ఆయన దేవుని సన్నిధి గురించి ప్రార్థించినట్టుగా మనం వింటున్నాం. చాలా ఇష్టం. రాజుకు పనులు లేవా? రాజు ఒక హోదాలో లేడా? కానీ అలా కాదు. అలాంటి రాజు ఈ దావీదు రాజు కాదు. ఈ దావీదు రాజు దేవుణ్ణి ఎంతో ప్రేమించినవాడు. మరి తను ఎలా ఆశీర్వదింపబడ్డాడో, గొర్రెల దొడ్డిలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి, మామూలు మనిషి, రాజుగా దేవుడు అతన్ని మరి ఎలా స్థిరపరిచాడు. తన బిడ్డలు మరి సన్నిధిలో ఉండాలని దావీదు రాజు ప్రార్థిస్తున్నాడు. అవును, మన సంతతి ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధికి మనము కానీ మన బిడ్డలు కానీ దూరం కాకూడదు. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనం స్థిరపరచుటకు, బలపరచుటకు తన ఆశీర్వాదాలు మనపై మెండుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్.